సహరి యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. బెల్ నొక్కి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. సహరి కథలు నవరస భరితం. ఎంపిక చేసిన చక్కటి కథల కదంబం సహరి. వినండి, వీణుల విందుగా వినండి. వీరాంజనేయ రెండవ భాగం. సహరి వీక్లీ 7/8/2020లో ప్రచురించబడింది. వినండి. వైశాఖ మాసం, బహుళపక్షం, దశమి తిథి, స్థిరవారం, పూర్వాభాద్ర నక్షత్రం, వైధృతి యోగ శుభలగ్నం. మధ్యాహ్న వేళ వాయునందనుడు అవతరించాడు. ఆ రోజు వానరులకే కాదు, నరులకు కూడా పండుగైంది. ఆకలి అంటున్న మారుతికి పాలు పట్టింది అంజన. సరిపోలేదవి, ఆకలి తీరలేదు. ఏడు పొందుకున్నాడు. పళ్ళు కావాలి పిల్లాడికి. వాటిని తెచ్చేందుకు అడవికి వెళ్లేందుకు సిద్ధమైంది అంజన. దానికి ముందు పిల్లాన్ని పడుకోబెట్టాలనుకున్నది. ఆశ్రమం చెట్లకున్న లేలేత ఆకులను తెంచి తెచ్చింది. వాటిని ఒత్తుగా పరుపులా పరిచింది. వాటి మీద పిల్లాన్ని పడుకోబెట్టింది. ఎంచక్కా పడుకో, ఇప్పుడే వస్తాను అంది. అడవికి బయలుదేరింది. వెనక్కి తిరిగి చూడలేదామె. చూసి ఉంటే పిల్లాడు తన వెనకే వస్తున్నాడని గ్రహించేది అంజన. గబగబా నడిచి కనుమరుగైందామె. తల్లి కనిపించకపోవడంతో తల్లడిల్లిపోయాడు మారుతి. మరింతగా ఏడ్చాడు. ఆ దుఃఖం ఆకలిని రెట్టింపు చేసింది. అప్పుడు అప్రయత్నంగా తూర్పు వైపు చూశాడు. అప్పుడే ఉదయిస్తున్నాడు సూర్యుడు. ఎర్రగా పండులా ఉన్నాడు. ఆ పండును అందుకుని తింటే ఆకలి తీరుతుంది అనుకున్నాడు మారుతి. ఒక్క బిగిన ఆకాశంలోకి ఎగిరాడు. సూర్యుని సమీపించేందుకు ప్రయాణించసాగాడు. మారుతి ప్రయాణాన్ని చూసి యక్షులు, గంధర్వులు నివ్వెరపోయారు. నాగులు, రాక్షసులు భయపడ్డారు. పెను ప్రమాదం ముంచుకొచ్చేట్టుగా ఉందని వణికిపోయారు. వారికి అభయం ప్రసాదించాడు సూర్యుడు. ఈతడు ఈశ్వర ప్రసాది. పేరు ఆంజనేయుడు. బలశౌర్యాలలో ఇతనికి మించిన వారు లేరు. కుర్రతనంతో నన్ను పండు అని భ్రమపడుతున్నాడు. నన్ను మింగడానికి వస్తున్నాడు అన్నాడు సూర్యుడు. మారుతిని చూసి ముచ్చటపడ్డాడు. తన కిరణాలను కుదించుకున్నాడు. తనలోని వేడిని తగ్గించుకున్నాడు. మారుతికి కష్టనష్టాలు కలుగజేయకుండా జాగ్రత్త వహించాడు. చెట్టు నుంచి పండును తెంచినట్టుగానే సూర్యుడిని 2 చేతులతోనూ అందుకున్నాడు మారుతి. కొంచెం వేడిగా ఉంది పండు అనుకున్నాడు. నోట్లో పెట్టుకున్నాడు. నాలిక కాలింది. బయటికి తీశాడు. పండు వైపు కోపంగా చూశాడు. మళ్ళీ నోట్లో పెట్టుకున్నాడు. నాలిక కాలింది మళ్ళీ. దాంతో మరింత కోపం తెచ్చుకున్నాడు మారుతి. చేతిలోని పండును విసిరికొట్టాడు. ఆ రోజు అమావాస్య. సూర్యగ్రహణం పట్టాలి. సూర్యుణ్ణి పట్టేందుకు పరుగున వచ్చాడు రాహువు. సూర్యుణ్ణి మింగేందుకు నోరు తెరిచాడు. రాహువు నోరు తెరవడం, సూర్యుణ్ణి అందుకోబోవడం గుర్రుగా చూశాడు మారుతి. తన పండుని వేరెవరో తినడానికి ప్రయత్నించడం తట్టుకోలేకపోయాడు. కాలు సాచి రాహువుని గట్టిగా ఒక్క తన్ను తన్నాడు. ఆ దెబ్బకి రాహువు పెడబొబ్బ పెడుతూ వెళ్లి స్వర్గంలో ఇంద్రుని ముందు పడ్డాడు. మీద నుంచి దబ్బున పడ్డ రాహువును చూసి సభలోని వారంతా దిగ్భ్రాంతి చెందారు. అప్సరసులు నాట్యం చేయడం ఆపేశారు. నారద తుంబురులు వీణలు మీటడం మానుకున్నారు. విద్యాధరుల స్తోత్ర పాఠాలు నిలిచిపోయాయి. ఏమైంది అడిగాడు ఇంద్రుడు. రాహువును లేవదీసే ప్రయత్నం చేయబోయాడు. ఆసరికే లేచి నిల్చున్నాడు రాహువు. రక్కుకుపోయిన మోకాలను, మోచేతులను తుడుచుకుంటూ చెప్పాడిలా. ఈవేళ సూర్యగ్రహణం పట్టాలి కదా. పట్టేందుకు సూర్యుని దగ్గరికి వెళ్ళాను. సూర్యుడిని పట్టబోయాను. అప్పటికే సూర్యుని దగ్గరగా ఎవరో ఉన్నారు. నన్ను చూసి గుర్రు అన్నాడు. ఒక్క తన్ను తన్నాడు. వచ్చి నీ కాళ్ళ దగ్గర పడ్డాను. సూర్యుని దగ్గరగా ఎవరున్నారు? అతనికి అంత దగ్గరగా నిల్చునే సాహసం ఎవరికి ఉంది? పైగా ఈరోజు నిన్ను కాదంటే నన్ను కాదన్నట్టే. పద, వాడంతు చూస్తాను అన్నాడు ఇంద్రుడు. వజ్రాయుధాన్ని తీసుకుని ఐరావతం మీద బయలుదేరాడు. అతన్ని అనుసరించాడు రాహువు. ఇద్దరూ సూర్యునికి సమీపంగా చేరుకున్నారు. సూర్యుడిని నోట పెట్టుకుంటూ బయటకు తీస్తూ కాలిపోతున్న పెదవులను చప్పరిస్తూ నానా అవస్థలు పడుతున్నాడు మారుతి. సూర్యుడిని తినలేకపోతున్నాడు. ఆకలి తీరడం లేదు. ఉక్రోషంగా ఉంది అతనికి. ఆ సమయంలో ఇందాక వచ్చిన వ్యక్తితో సహా ఇంకొకడు రావడాన్ని చూశాడు మారుతి. ఒకరికొకరు తోడన్నమాట. రండి రండి అనుకున్నాడు. సూర్యుడిని వెనగ్గా దాచిపెట్టాడు. మారుతి ఆగడాలను గమనించాడు ఇంద్రుడు. పక్కనున్న రాహువుని చూశాడు. వెళ్ళు, సూర్యుడిని పట్టుకో అన్నాడు. రాహువు పరుగున వచ్చి సూర్యుని పట్టుకోబోయాడు. అంతే, కాలు విదిల్చాడు మారుతి. ఆ గాలికే వెర్రెత్తిపోయాడు రాహువు. ఎంత వేగంగా ముందుకు వెళ్ళాడో అంత వేగంగానూ వెనక్కి వచ్చాడు. చేయి చాచి ఇంద్రుడు అడ్డుకోకపోతే రాహు ఆకాశాంతాలకు ఎగిరిపోయేవాడే. అడ్డుకోవడంతో ఆగాడు. ఈవేళ సూర్యుని పట్టుకోవడం నా వల్ల కాదు. వాడెవడో నన్ను చంపేసేటట్టున్నాడు అన్నాడు రాహు. వణికిపోతూ నిల్చున్నాడు. ఆగ్రహించాడు ఇంద్రుడు.
మారుతి వైపు ఐరావతాన్ని పోనిచ్చాడు. దగ్గరగా వస్తున్న ఐరావతాన్ని చూశాడు మారుతి. తెల్లగా బాగుంది, ఇది తింటే ఇట్టే ఆకలి తీరేటట్టుంది అనుకున్నాడు. సూర్యుని వదిలి ఐరావతాన్ని అందుకునేందుకు ముందుకు దూకాడు మారుతి. అతని దూకుడు చూసి వెనక్కి తగ్గింది ఐరావతం. దాంతో మరింతగా ఆగ్రహించాడు ఇంద్రుడు. చేతిలోని వజ్రాయుధాన్ని గురి చూసి ప్రయోగించాడు. వజ్రాయుధానికి మారుతి దవడ చిట్లిపోయింది. బాధ భరించలేకపోయాడు. స్పృహ తప్పాడు మారుతి. ఉదయాద్రి మీద కూలిపోయాడు. సూర్యుడిని అందుకునేందుకు మారుతి ఆకాశంలోకి ఎగరడం, సూర్యుని అందుకోవడం, తినబోవడం, రాహు రావడం, వాణ్ణి తంతే వెళ్ళి స్వర్గంలో పడడం, అప్పుడు రాహు సహా ఇంద్రుడు రావడం, మారుతిని గాయపరచడం అంతా గమనిస్తూనే ఉన్నాడు వాయుదేవుడు. నవ్వుకుంటున్నాడు. ఇంద్రుడు వజ్రాయుధాన్ని ప్రయోగించకుండా ఉంటే మారుతికి నచ్చజెప్పి రాహుకి సూర్యుడిని అప్పజెప్పేవాడు అతను. అయితే అనుకున్నదొకటి, అయిందొకటి. దానితో వాయుదేవుడు అలిగాడు. సంచరించడం మానేశాడు. స్తంభించిపోయాడు. పళ్ళు ఫలాలు పట్టుకుని అడవి నుంచి ఆశ్రమానికి తిరిగి వచ్చింది అంజన. పిల్లాడి కోసం చూసింది. లేడు. పరుగున బయటికి వచ్చి చుట్టుపక్కల చూసింది. ఎక్కడా కనిపించలేదు మారుతి. గొల్లు ఉంది. కొడుకు కోసం ఏడుస్తూ కూర్చుంది. మారుతి కనిపించడం లేదు. అమ్మగారు ఏడుస్తున్నారని కేసరికి చెప్పారెవరో. మారుతి కనిపించకపోవడం ఏమిటి? ఏమైనట్టు ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నాడు కేసరి. జరిగిందంతా తెలుసుకున్నాడు. నవ్వుకున్నాడు. అంజనను సమీపించాడు. ఇంద్రుని వజ్రాయుధానికి మారుతి స్పృహ తప్పాడు. తూర్పు కొండ మీద పడి ఉన్నాడు. ఇంద్రుని మీద అలిగి వాయుదేవుడు సంచరించడం మానుకున్నాడు. ఏం కాదు, పద అన్నాడు కేసరి. అయ్యయ్యో అన్నది అంజన. ఆందోళన చెందింది. అటుగా పరుగు తీసింది. ఆమెను అనుసరించాడు కేసరి. ఎక్కడా గాలి లేదు. ఉక్కబోస్తోంది. ఉసురు పోయేట్టుగా ఉంది. కారణం తెలుసుకున్నారు దేవతలు. అమ్మో అనుకున్నారు. పరుగున బ్రహ్మను సమీపించారు. బ్రహ్మకు కూడా ఊపిరి ఆడక ఇబ్బంది పడుతున్నాడు. వచ్చిన దేవతలను చూశాడు. ఏమైంది అడిగాడు. మారుతి ఆగడం, ఇంద్రుని ఆగ్రహం, వాయుదేవుని అలక గురించి వివరంగా చెప్పారు దేవతలు. గాలి లేకపోతే బతకడం కష్టంగా ఉంది. తొందరగా ఈ సమస్యను పరిష్కరించండి ప్రభు అని వేడుకున్నారు. తప్పకుండా అన్నాడు బ్రహ్మ. హంసవాహనం మీద బయలుదేరి వాయుదేవుని సమీపించాడు. సమస్త ప్రాణులకు ప్రాణాధారం నువ్వే. నువ్వు లేకపోతే చిన్న జీవి కూడా బతకలేదు. నువ్వు అలగడం, స్తంభించిపోవడం ధర్మం కాదు అన్నాడు. మరి మారుతిలో చైతన్యమే లేదు, ఏం చేయను అడిగాడు వాయుదేవుడు. చైతన్యాన్ని నేను కలిగిస్తాను, పద అన్నాడు బ్రహ్మ. వాయుదేవుడు దేవతలు సహా ఉదయాద్రికి చేరుకున్నాడు. స్పృహలేకపడి ఉన్న మారుతిని దగ్గరగా తీసుకున్నాడు. అతని ఒళ్ళంతా నిమిరాడు. తేరుకున్నాడు మారుతి. కళ్ళిప్పి అందరినీ చూశాడు. పిల్లాడు బతికాడు. సంతోషించాడు వాయుదేవుడు. సంచరించడం ప్రారంభించాడు. ఈ పిల్లాడు సాక్షాత్తు శివుని అవతారం. రేపు లోకోపకారం చేస్తాడు. అందుకు ఇతనికి మనందరం వరాలు ఇవ్వడం శ్రేయస్కరం అన్నాడు బ్రహ్మ. అయితే ఇద్దాం అన్నారు దేవతలు. అప్పుడు భూదేవి మారుతికి వేదశాస్త్రాలను అభ్యసించేందుకు కావలసిన శక్తిని ప్రసాదించింది. నీటి భయం లేకుండా చేశాడు వరుణుడు. మృత్యు భయము, ముసలితనము లేకుండా వరం ఇచ్చాడు యముడు. యుద్ధాలలో విజయం తప్ప ఓడిపోవడం ఉండదన్నాడు కుబేరుడు. ఆ వరాన్నిచ్చాడు. కనక కుండలాలిచ్చాడు విశ్వకర్మ. మారుతిని ఇక ముందు అంతా హనుమ, హనుమ అంటే దవడ అని వ్యవహరించాలంటూ ఇకపై వజ్రాయుధం కూడా హనుమకు హాని కలిగించదన్నాడు ఇంద్రుడు. దీర్ఘాయువు, చిరంజీవత్వము ప్రసాదించాడు బ్రహ్మ. హనుమ సహా వాయుదేవుడు బ్రహ్మకు నమస్కరించాడు. హనుమకు ఇకపై తిరుగులేదు. అఖండ కీర్తి సాధిస్తాడితడు. ఎక్కడా ఎవరి చేతిలోనూ ఓడిపోడు. మహావీరుడని ప్రసిద్ధుడవుతాడు. ఎల్లవేళలా ధీరత్వాన్ని అంటిపెట్టుకుని ఉంటాడు. అనిమాది సిద్ధులన్నీ ఇతని వశమవుతాయి. తలచినంత మాత్రాన విశ్వాన్నంతా దర్శించగలడు. విరాగిలా ఉంటాడు. దేని పట్ల, ఎవరి పట్ల ఎలాంటి కోరికలు ఉండవు ఇతనికి. కామరూపి, కావాల్సిన రూపాన్ని ధరిస్తాడు. శౌర్య, ధైర్య, దయాది గుణాల్లో ఇతన్ని మించిన వారుండరు. ఎన్నో అద్భుతాలను సాధిస్తాడు. చూసి ఆనందించు అన్నాడు బ్రహ్మ. ధన్యుణ్ణి అన్నాడు వాయుదేవుడు. బ్రహ్మ సహా దేవతలంతా వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అప్పుడు అక్కడికి చేరుకున్నారు అంజన, కేసరి. వారికి హనుమను అందజేశాడు వాయుదేవుడు. హనుమను గుండెలు కదుముకుని ఆనందించింది అంజన. ఈ చిన్నారి సాధించిన విజయాలు ఉండవు. తల్లిదండ్రులుగా మీ కీర్తికి అంతుండదు అన్నాడు వాయుదేవుడు. సంతోషించాడు కేసరి. అంజనను, హనుమను ప్రేమగా చూశాడు. తండ్రి అంటూ హనుమ తనను చుట్టుకుంటే ప్రేమగా అతని తలనిమిరాడు కేసరి. మహాజ్ఞానవంతుడైన బాలునిగా హనుమ చెయ్యని చిలిపి పని లేదు. ఆకతాయి పనులు చేస్తూ బాగా అల్లరి చేసేవాడు. తప్పు అని చెప్పినా వినిపించుకునేవాడు కాదు. బ్రాహ్మణులను, పిల్లలను ఆట పట్టించేవాడు. కూడదంటే ఖాతరు చేసేవాడు కాదు. కోతి చేష్టలతో కొమ్మెక్కి కూర్చునేవాడు. లోకాలను రక్షిస్తాడన్నారు. సాక్షాత్తు శివుడన్నారు. మరి ఈ విపరీతాలేమిటి? అంతు చెక్కలేదు బ్రాహ్మణులకు. శపిద్దామంటే ఎలాంటి శాపాలకు హనుమ గురికాడన్నాడు బ్రహ్మ. గొప్ప వరాన్నిచ్చాడు ఇతనికి. ఇప్పుడు ఎలా? హనుమని నిరోధించకపోతే లోకాలన్నీ చీకాకవుతాయి. ఇందుకేం చేయాలి? బాగా ఆలోచించారు బ్రాహ్మణుడు. ఆలోచించి హనుమకు తన బలం తనకు తెలియకూడదన్నారు.
అది కూడా ఒక వరమే అన్నారు. తన బలం తనకు తెలియకపోవడంతో అల్లరి చేసేందుకు భయపడ్డాడు హనుమ. ఆకతాయితనాన్ని వదులుకున్నాడు. బుద్ధిమంతుడయ్యాడు. తల్లి చెంగు పట్టుకుని తిరుగుతూ ఆమె చెప్పినట్టుగా ప్రవర్తించసాగాడు. హనుమను ఓనాడు తన దగ్గరగా కూర్చోబెట్టుకుని చెప్పిందిలా అంజనీదేవి. నాయనా, వాలి సుగ్రీవులని 2 అన్నదమ్ములు ఉన్నారు. వారిద్దరూ నీకు మేనమామలు. నా తండ్రికి తెలియకుండా నా తల్లి అహల్య వాలిని ఇంద్రునికి, సుగ్రీవుణ్ణి సూర్యునికి కన్నది. అందుకు కోపించాడు నా తండ్రి. కోపించి ఆ ఇద్దరిని వానరులు కండని శపించాడు. వారిద్దరూ ఇప్పుడు కిష్కింధలో ఉన్నారు. వెళ్ళి వారిని నువ్వు కలువు. పెద్ద మామయ్య కంటే చిన్న మామయ్య సుగ్రీవుడే నీకు అన్ని విధాలా సాయపడతాడు. వాణ్ణే నమ్ముకో. ఎప్పుడైనా వాలి సుగ్రీవుల మధ్య యుద్ధం వస్తే నువ్వు సుగ్రీవుని తరపునే పోరాడు. అన్నిటా సుగ్రీవుణ్ణే బలపరచు. అది నీకు శుభాలు చేకూరుస్తుంది. సరేనన్నాడు హనుమ. తల్లికి నమస్కరించి అక్కడి నుంచి బయలుదేరాడు. నేరుగా కిష్కింధకు చేరుకున్నాడు. మేనల్లుణ్ణి ఘనంగానే స్వాగతించారు వాలి సుగ్రీవులు. తనకి మంత్రిగా ఉండమని సుగ్రీవుడు అడిగితే అంతకంటేనా అన్నాడు హనుమ. అతనికి మంత్రి అయ్యాడు. మంత్రి అయిన తర్వాత వేదశాస్త్రాలన్నీ అభ్యసించాలనుకున్నాడు హనుమ. గురువుని వెతుక్కుంటూ తూర్పు వైపు చూశాడు. 1,000,000 కిరణాలతో దేదీప్యమానంగా వెలుగుతూ కనిపించాడు సూర్యుడు. ఒక్క ఉదుటినాటుగా ఎగిరాడు హనుమ. తన వైపు వేగంగా దూసుకొస్తున్న హనుమను చూసి వదవద వణికిపోయాడు సూర్యుడు. చిన్నతనంలో తనని పండు అనుకుని తినేందుకు ప్రయత్నించాడు. ఇప్పుడేమనుకున్నాడో, ఏం చేస్తాడోనని ఆందోళన చెందాడు సూర్యుడు. వెళ్ళి మబ్బు వెనగ్గా దాగున్నాడు. 3వ భాగం తప్పక వినండి.